ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిన్న పగలు ఇశ్రాయేలీలు దేవుని ఎడల కృతజ్ఞత లేని వారై ఉన్నారు. ఏమై ఉన్నారు చెప్పండి? దేవుని ఎడల ఏమి లేదు, వాళ్ళకి కృతజ్ఞత లేదు. కనుక మాకు సర్వలోక ప్రజల సాంప్రదాయం ప్రకారంగా మాకు రాజు కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. అంటే దేవుని యొక్క అధికారాన్ని, నాయకత్వాన్ని వాళ్ళు తృణీకరించి ఈ లోక సంబంధమైనటువంటి రాజుల యొక్క నాయకత్వం మాకు కావాలి, సర్వలోక రాజ్యాల మర్యాద ప్రకారం మాకు ఈ లోక సంబంధమైన రాజు కావాలి అని వాళ్ళు కోరుకున్నందుకు ఆ మాట సమూయేలుకి ఎలా ఉందో చెప్పండి? సమూయేలుకి ఏం కలిగించింది? దుఃఖం కలిగించింది. ఆ మాట దేవునికి ఎలా ఉంది? దేవునికి కూడా దుఃఖం కలిగించింది. ఎందుకనంటే 40 సంవత్సరాలు వారి కొరకు దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడో దేవునికి తెలుసు. 40 సంవత్సరాలు పురిటిలో పిల్లని కాపాడినట్లుగా ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు కాపాడాడు. ఎవరిని కాపాడాడు చెప్పండి? పురిటిలో పిల్లని కాపాడినట్లుగా. చాలామంది పుట్టిన పిల్లోని ఎలా కాపాడతారు చెప్పండి? ఎలా కాపాడతారు? వాయిదాలు వేసుకుని, డ్యూటీలు వేసుకుని, ఒకళ్ళు ఊరకనే ఉంటే ఒకళ్ళు నిద్రపోయి ఆయన లేచిన తర్వాత మళ్ళీ ఊరకనే, అంటే నిద్ర పోకుండా కాపలా కాస్తారు. ఎందుకని చీపిరి పట్టుకుని గేట్ కాడ కూర్చుని కాపలా కాస్తారు. ఎందుకని? దెయ్యం వచ్చిందంటే దేంతో కొడతానికి? చీపిరితో కొడతానికి. అందుకనే ప్రార్థన చేస్తానికి వెళ్తూ ఉంటాం కదా మనం. ప్రార్థన చేస్తానికి వెళ్తూ ఉంటే చీపుర్లు పెట్టి ఉంటారు. దారబంధం దగ్గర చీపురు పెడతారు. అది ఎక్కడో మూలన ఉండాల్సిన చీపురు ఎక్కడ ఉంటుంది? దారబంధం కాడ ఉంటుంది. ఎందుకంటే కాపలది. ఏంటికయ్యా కాపలంటే? లోపలికి దెయ్యం రాకుండా. ఎన్ని కాపలా కాసినా దేవుని కాపుదల లేకపోతే ఎక్కడున్నా వచ్చింది. ఏంటో చెప్పండి? మన చీపుర్లు, మన శాట్లో